ఎన్నికను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని, నామినేషన్ పత్రాల్లో ఆస్తులను సరిగ్గా పేర్కొనలేదని, ఓటర్లను ప్రలోభ పెట్టారని ఎమ్మెల్యే దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కూనంనేని సాంబశివరావుపై పిటిషన్లు దాఖలయ్యాయి. దానం ఎన్నికను రద్దు చేయాలంటూ విజయారెడ్డి పిటిషన్ వేయగా, మాగంటి గోపీనాథ్పై అజరహుద్దీన్, కూనంనేనిపై నందులాల్ అగర్వాల్ పిటిషన్ వేశారు. వీరి పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. విచారణను వచ్చే నెల 18వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే ఎన్నికల పిటిషన్లు దాఖలు కావడంతో ఎన్నికల పిటిషన్ పైన ఈ రోజు తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రతో పాటు కోవా లక్ష్మి, మాగంటి గోపీనాథ్, మరోవైపు కూనంనేని సాంబశివరావు, వీరి 4కి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో వీళ్ళు అఫిడవిట్ దాఖలు చేస్తారు. అఫిడవిట్ లో తప్పులు ఉన్నాయని, మరోవైపు ఆస్తులకు సంబంధించి కూడా వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆస్తులను అఫిడవిట్ లో పెట్టలేదనేటువంటి అంశాన్ని పిటిషనర్లు కూడా తన పిటిషన్లు కూడా పేర్కోవడం జరిగింది. ఇక దానం నాగేంద్రకు సంబంధించినటువంటి అంశం పైన ఈ రోజు విచారణ చేపట్టారు. దానం నాగేంద్ర పిటిషన్ పైన ఒక 4-5 అంశాలను అయితే మాత్రం కోర్టుకు ప్రస్తావన చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల్లో దానం నాగేంద్ర ఓటర్లను ప్రభావితం చేశాడనేటువంటి అంశాన్ని అందులో పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికల అఫిడవిట్ లో కూడా తన ఆస్తులకు సంబంధించి, తన భార్య మీద ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు కూడా పొందుపరచలేదనేటువంటి అంశాన్ని అందులో పేర్కోవడం జరిగింది. కాబట్టి ఇలా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన ఇప్పటికే దాఖలైనటువంటి పిటిషన్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు విచారణ చేపట్టి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 18కి వాయిదా వేయడం జరిగింది. వచ్చే నెల 18 లోపు నోటీసులు అందుకున్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళు కౌంటర్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కౌంటర్ల పైన మరోసారి వాదనలు కొనసాగుతాయి. వాదనల తర్వాత కోర్టు వీరి అనర్హత వేటు వేస్తుందా, లేకపోతే పిటిషన్ లేవనెత్తినటువంటి అంశాల్లో ఎంతవరకు వాస్తవం ఉందనేటువంటి అంశానికి సంబంధించి వాదనల తర్వాత ఒక తీర్పును వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.